బీసీ కులాల్లోని పిచ్చగుంట్ల, బుడబుక్కల, దొమ్మరి, తమ్మరి కులాల స్థితిగతులను తెలుసుకునేందుకు తాము ఇక్కడికి వచ్చామని బీసీ కమిషన్ చైర్మన్ నిరంజన్ తెలిపారు. రాష్ట్ర బీసీ కమిషన్ చైర్మన్ జి నిరంజన్, సభ్యులు రాపోలు జయప్రకాష్, తిరుమలగిరి సురేందర్, రంగు బాలలక్ష్మి బుధవారం వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామివారిని దర్శించుకున్నారు. అనంతరం వేములవాడ పట్టణంలోని మహాలక్ష్మి వీధిలోని దొమ్మరి కులస్తుల వారితో సమావేశమై వారి స్థితిగతులపై ఆరా తీశారు. తదనంతరం వేములవాడ పట్టణంలోని న్యూ అర్బన్ కాలనీలోని పిచ్చగుంట్ల వారితో ముచ్చటించి వారి స్థితిగతులపై ఆరా తీశారు. ఈ సందర్భంగా వారు మీడియాతో మాట్లాడుతూ తమ కులం పేరు విద్యాలయాలు ఉద్యోగ స్థలాల్లో పిలుచుకునేందుకు ఇబ్బంది పడుతున్నామని, ప్రత్యామ్నాయ పేరు ఇవ్వాలని పిచ్చగుంట్ల, బుడబుక్కల, దొమ్మరి వారు ప్రాధేయపడ్డారని తెలిపారు. ఈ కార్యక్రమంలో బీసీ సంక్షేమ శాఖ అధికారి రాజా మనోహర్ రావు, అధికారులు తదితరులు పాల్గొన్నారు. మనకు పంపినట్టు బాధ లేకుండా అయితే అక్కడ హైదరాబాద్లో మాట్లాడతాం కానీ లేదా కలెక్టివ్ ఉంటాయి సార్. ఇక్కడనే 300 పై చిలుకు ఇండ్లు అంటే కుటుంబాలు 100 పై చిలుకు ఇండ్లు ఉన్నాయి. ఆ 300 పై చిలుకు ఇండ్లలో కూడా చదువుకున్న వ్యక్తులు ఎంతమంది అంటే సార్, పీజీ చేసిన వ్యక్తి సంజీవ, ఎంఏ తెలుగు, ఎంఏ దృష్టికి తెచ్చే ప్రయత్నమే అక్క ఇది. అట్లా ఇక్కడ వీళ్ళ పరిస్థితుల నుంచి ఏం చేసినంటే, ఇగో మీకు చూపించేది మొట్టమొదటి పాత సర్టిఫికేట్ కావాలంటే మళ్ళీ ట్రైన్ ఇస్తారు. అంటే మామూలుగా అందరూ స్టూడెంట్స్ అందరూ తీసుకుంటారు కదా తోటి వాళ్ళు. అట్లా ఆ టైంలో ఏమవుతుందని చెప్పి మళ్ళీ ఇక్కడ పెద్ద మనుషులు ఏం చేశారు, మళ్ళీ గోత్రాలు తీసుకోవాలని చెప్పి అన్నారు. దాంట్లో 4 రూట్లలో అట్లా ఉన్నారు. ఆడొక 70-80 ఇక ఈ రకంగా కులగణన జరిగింది కదా. అవును. బీసీ కమిషన్ తరఫున నేను మరియు నాతో పాటు మా సహచర సభ్యులు రాపోల్ జయప్రకాష్ గారు, తిరుమలగిరి సురేందర్ గారు, సోదరిమణి బాలలక్ష్మి గారు, స్పెషల్ సెక్రటరీ సతీష్ గారు, ఆర్డీఓ గారు, ఎంఆర్ఓ గారు, తర్వాత మా బీసీ ఇన్ఛార్జ్ ఆఫీసర్ గారు కూడా ఈరోజు న్యూ వేములవాడలోని న్యూ అర్బన్ కాలనీ 14వ వార్డులో వంశరాజ్ కులస్తులు ఉండే ప్రాంతానికి రావటం జరిగింది. మా రాకలో ప్రధాన ఉద్దేశం ఏంటంటే, కొన్ని కులాల పేర్లు చుట్టుపదాలుగా ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ పిచ్చగుంట్ల, దొమ్మర, బుడబుక్కల, ఆ కులాల పేర్లు అనేది మార్చాలి. మా పిల్లలు కాలేజీలో స్కూల్లో వెళ్ళినప్పుడు సమాజంలో మమ్మల్ని సర్టిఫికెట్ తోటి వాళ్ళు కూడా ఇన్సల్ట్ ఫీల్ అయ్యేసి మళ్ళా కొందరు పెద్దలు చెప్పడంతో వాళ్ళు చాలా వరకు గోత్రాల కులం పేరు మీద సర్టిఫికెట్లు తీసుకోవటం జరిగింది. మొన్న జరిగినటువంటి కాస్ట్ సర్వేలో కూడా వీళ్ళు గోత్రాల పేరుతోటనే అలా రికార్డ్ చేయించుకోవటం జరిగింది. సో ఈ పిచ్చగుంట్ల పేరును వంశరాజుగా మార్చుకునేసి
రిప్రజెంటేషన్స్ రావటం జరిగింది. ఫైనల్గా ఒక డిసిషన్ అనేది తీసుకోవటానికి అనేది బీసీ కమిషన్ నెక్స్ట్ మంత్ అంటే ఏప్రిల్లో సమావేశమే ఒక నిర్ణయం తీసుకోబోతుందన్న మాట కూడా మనం చేస్తాం.